వర్తమానం ఒక చక్కని వాక్య భాగం, అన్ని వాక్య భాగాలు శ్రేష్టమైనవి. తీతు పత్రిక 3వ అధ్యాయము తీసి పెట్టుకోండి. పౌలు తీతునకు మరి ఒక యవనస్తులకు ఆయన ఈ చక్కని ఉత్తరం రాస్తూ ఎలాగైతే తిమోతికి రాశాడో తీతుకు రాశాడు, టైటస్కి రాశాడు. రాసి 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక విశ్వాసి, నా మాటలు జాగ్రత్తగా ఉంది, ఒక విశ్వాసి సంఘములో ఎలా జీవించాలి మీకు అది అర్థం అవ్వాలంటే మొదటి 2 అధ్యాయాలు చదువుకోవాలి. ఇప్పుడు కాదు, మీకు టైం దొరికినప్పుడు, ఎందుకంటే అది మనకు దొరకదు కదా. విశ్వాసి ఎలా జీవించాలి ఎక్కడ? సంఘములో. 3వ అధ్యాయం అది మొత్తం మనం చూడం, కానీ 3వ అధ్యాయము విశ్వాసి సమాజంలో ఎలా జీవించాలి. ఓకే, హౌ షుడ్ ఎ బిలీవర్ లివ్ ఇన్ ది సొసైటీ. మనమందరము ఇక్కడికి వచ్చే చాలామంది దేవుని నామమందు విశ్వసించిన వారు, రక్షణ అనుభవం ఉన్నవారము. కొంతమంది ఇక్కడ ఇంకా ఆ రక్షణ అనుభవంలోనికి రానివారు. ఈ వర్తమానం ఇద్దరికీ వర్తిస్తుంది చాలా చక్కగా, క్లియర్గా. అంటే రక్షింపబడక మునుపు మన పొజిషన్ ఏంటి, రక్షింపబడిన తర్వాత మన పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడున్న ఆ 8 వచనాలలో, ముఖ్యంగా 3 నుంచి 8 వచనాలు మనం ఇవాళ చూస్తాం. ఆ వచనాలలో మనకి ఈ విషయం అర్థమవుతుంది. మీకు ఎప్పుడైనా ఈ తలంపు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలాసార్లు వచ్చేది. ఇప్పుడు కొంచెం తగ్గింది. అదేంటో తెలుసా? ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది తెలుసుకోవాలని? నిజం చెప్పాలి. ఓకే, కొంతమంది ఇట్లా అంటున్నారు. నాకైతే చాలా ఉండదు, ఎందుకంటే ముఖ్యంగా సేవలోకి వచ్చాక, ఎందుకంటే 10 మంది చూస్తూ ఉంటారు కదా, కాబట్టి వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు. కొన్నిసార్లు మనం అడుగుతాం, రైట్? లేకపోతే కొన్నిసార్లు కొంతమంది మొహమాటం లేకుండా మీ గురించి ఒక మాట చెప్పాలి అని అనుకుంటారు. మీతో జరిగిందో లేదో తెలియదు, కానీ నాతో అయింది చాలాసార్లు. ముఖ్యంగా నేను ఇనిషియల్గా మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు యవనస్తుడిగా, ఇప్పటికే యవనస్తుడే అనుకుంటున్నాను. నేను రంగయ్యనండి, ఉట్టి మీసాలకే. ఇది ఒరిజినల్, ఇది నిజంగా ఒరిజినల్. ఎంత మటుకు కర్రలయ్యేలా అది ఇంపార్టెంట్ కాదు. కానీ అయితే స్టార్టింగ్లో అంటే నాకు ఉండిన ఒక పెద్ద సమస్య ఏంటంటే భయంకరమైన కోపం. ఇప్పుడు చాలామంది 19 years అయ్యాక నన్ను ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ అన్నా నీకు ఎప్పుడైనా కోపం వస్తుందా అంటే, ఒకప్పుడు కలవాల్సింది బాబు నన్ను అంటాను. ముక్కు మీద ఉండేది కోపం, ప్రతిదానికి కోపమే. కాబట్టి నాకు పదే ఏం చెప్పేవాళ్ళు తెలుసా, కొంచెం కోపం, దానికి మళ్ళీ కోపం వచ్చేది. నాకు కోపం అని అంటాడా, రైట్? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? వాళ్ళు మన గురించి మంచి విషయాలు చెప్పారనుకోండి, విల్ బీ హ్యాపీ. కానీ మనకి నచ్చని చెప్పారనుకోండి, మనం అది వినటం ఇష్టపడం. మీరు ఇష్టపడతారో లేదో కానీ నేనైతే ఇష్టపడను. ఐ వాంట్ ఎవ్రీబడి టు టాక్ అండ్ థింక్ గుడ్ అబౌట్ మీ. పీటర్ బా చక్కగా వాకింగ్ చెప్తాడు, ఎన్ని తలాంతులో, ఎంత మంచోడో, ఎంత బాగుందో. కానీ మధ్యలో ఇవన్నీ ఒక పక్కన పెట్టండి, కానీ ఇంకా ఈ పాస్టర్కి లేకపోతే పీటర్ అన్నకు వాటెవర్ ఇది ఉంది. లేకపోతే ఎవరైనా డైరెక్ట్గా చెప్పైనా కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, వేరే వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పనా, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు 2 చెవులు పెట్టి ఏంటి అంటారు. విన్నారా? నిజం చెప్పండి, ఏంటి, ఎంత ఆశో, ఏమనుకుంటున్నారు. అప్పుడు ఏదో మనం అనుకుంది చెప్పారనుకుందాం, నాకు తెలుసు వాళ్ళు ఇట్లాగే అనుకుంటారు నా గురించి, రైట్? ద పాయింట్ సరే, ఇవి అంత ప్రాముఖ్యమో కాదో నాకు తెలియదు, కానీ ఇవాళ వర్తమానం దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు ఇది మనకు తెలియాలా లేదా? ఎస్, నో, రైట్? ఐ వాంట్ టు నో టుడే వాట్ గాడ్ థింక్స్ అబౌట్ మీ. ఇట్స్ ఇంపార్టెంట్. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, లేకపోతే దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అన్నది మనము తెలుసుకోగలమా అంటే స్పష్టంగా తెలుసుకోవచ్చు, నో డౌట్. ఒకవేళ ఎవరికైనా ఇవాళ ఆ డౌట్ ఉంటే, దేవుడికి నా గురించి అభిప్రాయం ఏంటి, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, అది ఎలా తెలుస్తుంది అంటే ఈ వాక్య భాగంలో ఉంది. 2 ఏంటో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రాకమునుపు ఎలాగున్నావో అది ఆయనకి తెలుసు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నిన్ను ఆయన ఎలా చూస్తున్నాడో అది ఆయనకి తెలుసు. బ్యూటిఫుల్. సో దిస్ మెసేజ్ ఇస్ ఫర్ బోత్ పీపుల్. ఎవరైతే ఇంకా యేసు ప్రభు వారికి మీ జీవితాలను అర్పించలేదో, ఒకప్పుడు మనం అందరం ఆ కేటగిరీలోనే ఉన్నాం, నాతో సహా. ఎస్, నో, ఏ భేదము లేదు. కొంతమందే పాపం చేశారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎవ్రీబడి. ఎందుకు? మనం ఆ పాపపు నైజంతో ఈ లోకానికి వచ్చాం. ప్రతి ఒక్కరూ ఆ నైజంతో ఈ లోకానికి వచ్చాం. కాబట్టి మనము పాపపు నైజముతో వచ్చాము గనక
అనవసరమైన పనిలో, అనవసరమైన మాటలో, అనవసరమైన తలంపులో మనకి రావటం చేయటం జరుగుతూ ఉంది. మనం ఇది చేశాము కాబట్టి పాపులము కాదు, మనం పాపులం కాబట్టి అది విషయం. యు ఆర్ సిన్నర్ బికాస్ యు ఆర్ born sinner. You and I end up doing wrong things because I am a sinner. I don't become a sinner because I did something wrong. Because I am a sinner, I do something wrong. అది దట్ ఈస్ ద మెయిన్ థీమ్. అయితే మనం స్ట్రైట్ 3వ వచనానికి వెళ్తే అక్కడ మన పాత దానికి ముందు 1-2 వచనాలు మనం ప్రతి ఒక్కరికి లోబడాలి. లేకపోతే చదివేసామా మొదటి నుంచి గబగబా. అధిపతులను అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు కొన్ని చక్కని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఎక్కడ మనం సొసైటీలో, సమాజంలో ఎలాగా ఉండాలని. ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకు మీరు ఇలాగా 1-2 వచనాల్లో, దాని దగ్గర మళ్ళీ వద్దాం టైం ఉంటే, ఎందుకు ఇలా నేను చెప్తున్నాను. పౌలు అంటున్నాడు తీతుకు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి మన పాత లైఫ్ చూద్దాం అని అంటున్నాడు. ఎందుకనగా మనము కూడా ఏమన్నాడు, మీరు కూడా అన్నాడా. మనం చాలా సార్లు మనం ఇది మర్చిపోతాం. ఏంటది? మనము అనం. నువ్వెందుకు ఇలా చేసావు, ఆడిని చూడు, ఈడిని చూడు. మనం అందరం ఒకప్పుడు అదే స్టోరీ, రైట్? ప్రతి ఒక్కరం ఆ పాపములో పడిన వారమే, ఆ పాపపు బంధకాల్లో ఉండిన వారమే. ఒక్కొక్కరు అందులోకి వెళ్ళిన స్థాయి మారుతుంది. నాలంటోడు చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా ఘోరమైన పనులు చేశాడు. కొంతమంది ముందు నుంచే చక్కని లోకరీత్యా నిష్ట కలిగిన, చక్కని నైతికంగా చక్కని జీవితాలు జీవించాడు, మారలీ రైట్ లైఫ్స్. చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళండి. చాలామంది ఎంతో సర్వీస్ చేస్తారు, చక్కని మాటలు మాట్లాడతారు, మంచి పద్ధతులు, మంచి ప్రిన్సిపల్స్, కరెక్ట్గా ట్యాక్సులు కడతారు, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. కానీ వారు కూడా ఏ కేటగిరీ? దేవుడు అంటున్నాడు వారు కూడా పాపులే కదా. ఎందుకు? పుట్టుకతో ఆ నైజంతో వచ్చారు. అయితే 8 విషయాలు అక్కడ వర్ణింపబడే, వాటిని నేను వివరించను కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ఇంకా అలాంటి పనులు చేస్తున్నారా? రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు, మీరు ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుని దగ్గరికి రండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, 2 మోసపోయిన వారమును, 3 నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి, 4 దుష్టత్వం నందును, 5 అసూయ అందును 6 కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. చూసారా? అంటే ఒక్కసారి ఆలోచించండి, దయచేసి దేవుని మాటలు ఆలకించండి. ఇందులో ఒక్క గుణగణమైనా మనం వేరే వారిలో చూస్తే వారిని మనం ప్రేమిస్తామా? చెప్పండి, నిజంగా చెప్పండి. నేనైతే ఇందులో ఒక్కటి కనిపించిన, ఏంటది? మొదట ఏముందమ్మా? అవివేకులు. అవివేకం అంటే ఏంటి? ఫూలిష్నెస్, బుద్ధిహీనత. డిఎల్ మూడీ గారు 1800s, 1900s ఉండిన ప్రీచర్స్లో ఈజ్ కాల్డ్ హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రీచర్స్, లైక్ సిహెచ్ పర్జన్. ఇలాగా కొంతమంది ఉన్నారు స్టాల్వర్డ్స్. ఇల్లు ఆయన గంభీరమైన సేవ చేశాడు ఆయన. అయితే ఒకసారి మూడీ గారు ఒక ఫుట్పాత్ మీద ఆయన నడుచుకుంటా వెళ్తున్నాడు. అవతల నుంచి ఇంకో వ్యక్తి మూడీని గుర్తుపెట్టాడు ఆయన, ఎందుకంటే ఆయన పేరు ప్రఖ్యాతులు కలిగిన దైవజనుడు. అయితే ఇలాగ ఎక్కి ఎదురొస్తున్నాడు. మూడీ గారు ఆగారు, ఈయన ఎదురొచ్చాడు. ఎదురొస్తే తన అహంకారంతో ఎదురుగున్న వ్యక్తి మూడీని చూసి, అంటే ఎప్పుడు ఈయన రక్షణ పొందాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు పాపులు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అది నచ్చదు. ఒకప్పుడు మనకి నచ్చలే, నాకు నచ్చలేదు మా డాడీ ప్రసంగాలు ఎప్పుడు, ఎందుకంటే బాగా తగిలేవి, రైట్? అయితే ఎదురుపడి మూడీని చూశాడంటే, బుద్ధిహీనులు నాకు దారి మధ్యనుంటే నేను జరగను అన్నాడు. ఎవరు? ఎదురొచ్చిన ఆయన ఏమన్నాడు? బుద్ధిహీనులు నా దారిలో ఎదురొస్తే నేను జరగను అన్నాడు. అయితే మూడీ గారు అన్నారు, నేనైతే ఎప్పుడూ జరుగుతాను అన్నాడు. అని జరిగాడు. జరిగితే అంటే
చూసావా, నేను జరగనని చెప్పాను కానీ ఈయన జరిగాడు అని ఇట్టా అన్నాడు. డ్రైనేజ్ ఉండింది, డామని పడి. అది విషయం. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దేవుని గురించిన సువార్త నశించుచున్న వారికి ఇట్ ఈస్ ఫూలిష్నెస్. యేసుప్రభు వారి జీవితం ఇవ్వటం, మన బ్రతుకు మార్చుకోవటం, మళ్ళీ వేరే ఏదని చెప్పు. బట్ సమ్వేర్ యూ విల్ గో. ఒక గట్టర్లో పడితే లెగుస్తావు, స్నానం చేసుకుంటావు, అయిపోద్ది. కానీ పాప భూమిలో పడిపోయి అలాగే నశిస్తే నరకానికి వెళ్తావు. అది ఎంత ఘోరం. అక్కడుండి నా గుణగణాలు, వాటిని నేను వివరించట్లేదు ఎందుకంటే అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, వివరించవచ్చు. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఇలా ఉన్నా ఇప్పుడు మనం అసలు భాగానికి వచ్చేద్దాం గబగబా. అంటే దేవుడు మన గురించి ఏమని ఆలోచిస్తున్నాడు. మనము అంటే ఎవరు? ఎవరైతే తన నామమందు విశ్వసించారో. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది అయితే ఇక్కడ మీ జీవితాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్నారో అట్టి వారందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడో 4 విషయాలు ఇవాళ చూసి ముగించేస్తాం. అంటే ఇట్ ఇస్ స్మాల్, షార్ట్ బట్ యట్ ప్రొఫౌండ్ వర్డ్. 4 విషయాలు దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు. ఎవరి గురించి? తన బిడ్డల గురించి. ఎవరు? తమ జీవితాలు ఆయనకి అర్పించిన వారు, తన కుటుంబంలో తిరిగి జన్మించిన వారు. ఎవరైతే ఇంకా ఆ అడుగు తీసుకోలేదో అట్టివారు దయచేసి మీరు ఎలాగున్నా, ఇక్కడున్న గుణగణాలు మీలో లేకపోయినా మీ పాపమును బట్టి దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా చూడలేని పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆయనకి సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ఎంత చక్కగా చూస్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం, అరే ఏంటి నా బ్రతుకు, నేను ఎందుకు పనికి వస్తాను, ఎవరికి పనికిరాను. ఒకవేళ మనం, అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఒకవేళ సాతానునే ప్రశ్న అడిగామనుకుందాం. ఏ ప్రశ్న? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు. సాతాను అడిగితే ఏం చెప్తాడో తెలుసా? నాకు తెలిసి హీ విల్ సే యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్. నువ్వు సక్సెస్ అని చెప్పడు. నువ్వెవరు? ఓడిపోయే వ్యక్తివి. యు ఆర్ ఏ ఫెయిలియర్. ఓకే. సమాజాన్ని అడిగామనుకోండి, సమాజాన్ని మనం అడిగామనుకోండి, సమాజం ఏమంటారు తెలుసా? నువ్వు బుద్ధిహీనుడు అంటారు. మనల్ని మనం అడిగామనుకోండి, మన సెల్ఫ్, అసలు నువ్వేంటి, నువ్వు చేస్తున్నదేంటి, నువ్వు పెద్ద ఫేక్ అంట. కానీ ఆయన దగ్గరకు వస్తే ఇప్పుడు 4వ వచనాలకు వెళ్ళండి. మొదటిది, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు. నేను అక్కడున్న గుణగణాలు ఏమైనప్పటికీ ఒకప్పుడు నేను అవివేకినై, అవిధేయతను చూపిస్తూ మోసపోయిన వాడు, నానా విధములైన దురాశలకు భోగములకు దాసుడినై ఉండగా దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటిమి. గాని అలాంటి పనులు ఎవరైనా చేస్తున్నారా? ఎవరైనా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఉంటే ఒక్కసారి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. అలా ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. చాలండి, ఒక్కసారి అక్కడ ఆగుదాం. కాబట్టి మొదటిది, మనం ఇలాగున్నా కూడా దేవుడు తన ప్రేమను బట్టి, తన దయను బట్టి, బోత్ బికాస్ ఆఫ్ హిస్ కైండ్నెస్ అండ్ లవ్, తన దయ చూపిస్తూ, తన ప్రేమను చూపిస్తూ మన మధ్యన ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడికి నా గురించిన అభిప్రాయము, మనందరి గురించిన అభిప్రాయము ఏంటి అంటే, మొదటిది, మనము ప్రశస్తమైన వారం. రిమెంబర్ 4 things టుడే ఇఫ్ యూ హ్యావ్ ఫర్గాటన్. వాట్ డస్ గాడ్ థింక్ అబౌట్ యూ అండ్ మీ? గాడ్ ఇస్ టెల్లింగ్ యు ఆర్ ప్రెషస్ టు మీ. ఒక మనిషి లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును లేక ఆత్మను కోల్పోయిన వానికి ఏమీ లాభము. అంటే దేవుని దృష్టిలో నీకంటే ప్రశస్తమైన విలువైన వ్యక్తి ఎవరు లేరు. అది విషయం. అది దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నది. వేరే వాడి దృష్టిలో నువ్వు ప్రశస్తమైన వ్యక్తివి కాకపోవచ్చు, వేరే వాళ్ళ దృష్టిలో నీకు విలువ లేకపోవచ్చు, వేరే వాళ్ళు 10 మాటలు నిన్ను అనొచ్చు, ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ స్నేహితులు కూడా కొన్నిసార్లు నిన్ను పట్టించుకోకపోవచ్చు. అది ఏమైనప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పమంటావా నీ గురించి నేనేమనుకుంటున్నాను? నువ్వు ప్రశస్తమైన వాడు. కాబట్టి తన ప్రేమను అంత చక్కగా, అంత విశాలముగా, విస్తారముగా మన పట్ల
కనపరిచాడు. వీ కెన్ సీ ద ఎక్స్టెంట్ ఆఫ్ హిజ్ లవ్. అంటే మనము ఈ కండిషన్లో ఉన్న అక్కడ ఉట్టి 8 పౌలు వివరించాడు. మోసపోయిన వారమని, అసూయ ఉన్న వారమని, భోగములకు అలవాట్లకు బానిసలమైపోయి అవిధేయులమై అవివేకంతో కలిసి ఉన్నప్పటికీ ఇవన్నీ ఉన్నా అంటున్నాడు దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ మన మధ్యన ఏమైంది? ప్రత్యక్షమైంది. అది ఆయన ప్రేమలోని లోతైన విషయం. ఇర్మియా గ్రంథం 31:3 2వ భాగంలో ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల కృప చూపుతున్నాను. చూడండి, శాశ్వతమైన ప్రేమ మీ ఎడల నేను చూపిస్తున్నానని. కాబట్టి మీ ఎడల ఆయన కృపను చూపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు తనను తాను నీకు నాకు కనపరుచుకున్నాడు. ఇప్పుడు 4వ వచనం చదువమ్మా. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఇప్పుడు ఆ ప్రేమను ఎలాగ కనపరిచాడో రుజువును చూపిస్తున్నాడు. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేశాడు. అక్కడ 3 మాటలు వచ్చినాయి, 3వ వచనంలో 4వ వచనంలో. మొదట వచ్చిన మాట దేవుని యొక్క దయ, రెండో వచ్చిన మాట ప్రేమ, మూడో వచ్చిన మాట కనికరము. కైండ్నెస్, లవ్ అండ్ మర్సీ. దేవుడు అంటున్నాడు మన పట్ల ఇది ఈ 3, 4, 5, 6, 7 వచనాలు మొత్తం సువార్త. మీరు దేవుని సువార్త వేరే వాళ్ళకి అందించాలనుకోండి, ఈ 3 వచనాలు తీసుకుంటే సరిపోద్ది. అక్కడ జీవితం గురించిన వర్తమానం ఉంది, ప్రేమను గురించిన వర్తమానం ఉంది, స్వతంత్రత గురించిన వర్తమానం ఉంది. దెర్ ఇస్ ఎ మెసేజ్ ఆఫ్ లైఫ్, దెర్ ఇస్ ఎ మెసేజ్ ఆఫ్ లవ్, దెర్ ఇస్ ఎ మెసేజ్ ఆఫ్ లిబర్టీ. దట్ ఈస్ ద గాస్పుల్. సువార్త అంటే ఏంటో తెలుసా? జీవితం గురించిన విషయం. సువార్త అంటే ఏంటో తెలుసా? ప్రేమను గురించిన విషయం. సువార్త అంటే ఏంటో తెలుసా? స్వతంత్రత గురించిన విషయం. అవును, క్రీస్తు యేసునందున్న వారు ఏంటది? నూతన సృష్టి, పాతవి గతించెను. ఎవరైతే ఆయనను తెలుసుకుంటా అట్టివారు నిజంగా స్వతంత్రులై ఉంటారు. రైట్? దిస్ ట్రూ ఫ్రీడమ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే మనము ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారము? మనము ప్రశస్తమైన వారము. మనము ప్రశస్తమైన వారము కాబట్టి దేవుడు తన ప్రేమను మన మధ్యన ప్రత్యక్షం చేశాడు. ఎలా ప్రత్యక్షం చేశాడు? డిసెంబర్ నెల వస్తే గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతాం. రైట్? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన ఏకైక కుమారుని మనకి అనుగ్రహించెను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడిన, అతని భుజం మీద రాజ్యభారము. ఇవన్నీ కంఠస్థ వచనాలే. బికాజ్ వీఆర్ ప్రెషియస్ హీ ఎక్స్టెండెడ్ హిజ్ లవ్ టు యు అండ్ మీ. తన ప్రేమను మనకు అందించాడు. ఆయన దయతో అందించాడు. ఏ స్థితిలో? నువ్వు మోసపోయిన పరిస్థితుల్లో, నువ్వు అవివేకంగా ఉన్నప్పుడు, నువ్వు అవిధేయుడివై ఉన్నప్పుడు, ఆ గుణగణాలన్నిట్లో, ఆ పాపంలో నువ్వు పడి ఉన్నప్పుడు, నువ్వు అలా ఉన్నా సరే ఆయన అంటున్నాడు నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు ప్రశస్తమైన వాడవు. అలాగే తన ప్రేమను రుజువు చేశాడు. 4 పనులు చేశాడండి ఆయన. అక్కడ చదివేసేయమ్మా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక క్లియర్. ఇదే అంటున్నాను నేను గాస్పుల్. ఇతరులు రక్షణ కోసం చాలా పనులు చేస్తున్నారు, చెయ్యమని చెప్తున్నారు. రైట్? నేను ఆ రిలీజన్స్లోకి వెళ్ళట్లేదు, కానీ ఆల్ రిలీజన్స్ సే దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు అటైన్ సాల్వేషన్. అవునా కదా? ప్రతి మతము మోక్షం కోసం, విమోచన కోసం మనము కొన్ని క్రియలు చెయ్యాలి, కొన్ని పనులు మనము చెయ్యాలి. ఇవన్నీ చేయుట ద్వారా చివరకు నీకు మోక్షం లభిస్తుంది. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? అంతా నేను చేశాను, నువ్వు నమ్ము. అందుకనే మనకు ప్రాబ్లం. అవర్ రిలీజన్ ఈజ్ ఎ రిలీజన్ ఆఫ్ డన్. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజన్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్. ఇట్ ఈస్ నాట్. మీరు ఇది చేయండి, అది చేయండి కాదు. ఆయన సిలువ మీద ఆ కార్యమును ముగించినప్పుడు ఒక చక్కని మాట చెప్పాడు. 6వ మాట, సమాప్తమాయను. బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని, తండ్రి నీ చేతికి నా ప్రాణును అప్పగిస్తున్నా. బ్యూటిఫుల్ అండి,
బ్యూటిఫుల్, సో క్లియర్. ఏ పని కోసమైతే నువ్వు నన్ను ఈ లోకములకు పంపించావు, నీ ప్రేమను చూపించమన్నావు, రైట్? వారు ఎలాంటి వాళ్ళైనా సరే వారికి నీ ప్రేమను చూపించమన్నావు. కాబట్టి ఆయన మన మధ్యన ప్రత్యక్షమై తన ప్రేమను చూపించి నువ్వు ఎలాగున్నా ఏమి చేసినా అంటున్నాడు, ఇదిగో నేను నీ కోసం నా ప్రాణమును పెట్టాను. ఎందుకు మనకు వచ్చేది 4 ఉన్నాయంట అక్కడ. ఒకటి, మనకి రక్షణ, చదివేసేమా. మన క్రియలను బట్టి కాదు, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమై స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. అంటే మనకి ఆయన ప్రేమను బట్టి మనము ప్రశస్తమైన వారం కాబట్టి మనకి రక్షణ లభించింది. మనం పూర్తిగా శుద్ధులుగా చేయబడ్డాం, కడగబడ్డాం. దేవుని ఆత్మ మనకు లభించింది, నూతన జీవితం మనకి లభించింది, రైట్? అది మనము ప్రశస్తమైన. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అంటే ఏమని చెప్పాలి మనం? నేను దేవునికి ఎవరు? ప్రశస్తమైన వాడు. ఐఎమ్ ఎ ప్రెషస్ చైల్డ్. సెకండ్ ఏంటి? 7వ వచనం, అంటే 6-7 తెలుగులో కలిపి ఉన్నాయి. సెకండ్, మనం ఎవరమంట? జాగ్రత్తగా వినాలి. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను ప్రశస్తమైన వాడని. రెండవది ఏంటి? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను సంపూర్ణమైన వాడని. దేవుని దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్. ఒక చిన్న సాదృశ్యం చెప్తాను నేను, మనకు అర్థం. క్షమించబడడానికి, నీతిమంతులుగా తీర్చబడ్డానికి తేడా ఉంది. గ్రహామ్ స్టెయిన్స్ గారిని, వారి 2 కుమారులను సజీవ దహనం చేశారు ఒరిస్సాలో ఎన్నో సంవత్సరాల క్రితం, రైట్? అందరు చూస్తుండగా అర్ధరాత్రి. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎవరు తగలబెట్టారు ఏంటో అన్నది. అయితే గ్రహామ్ స్టెయిన్స్ భార్య మట్టుకు ఏముందో తెలుసా? నేను వారిని క్షమించా. కానీ లోకం దృష్టిలో వారు ఇంకా హత్య చేసిన వారా కాదా? ఎంతమంది హత్య చేసిన వారని నమ్ముతున్నారు? ఏమండి అనుమానమా? రైట్, అవునా కాదు? దయచేసి జాగ్రత్తగా ఉండండి. గ్రహామ్ స్టెయిన్స్ యొక్క భార్య వారిని క్షమించింది, కానీ లోకరీత్యా ఆ పని చేసిన వ్యక్తి మీద నింద పోలేదు. థ్యాంక్ యూ, ఆ నింద పోలేదు. వారు ఇంకా ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు అనుకుందాం. కోర్టు వారు ఈయన ఈ పని చేయలేదు, అసలు ఈ వ్యక్తి వారిని తగలబెట్టనే లేదు అని కొట్టేసి వదిలేశాడు అనుకోండి. దాన్ని ఏమంటారు? నీతిమంతునిగా. ఇప్పుడు నింద కూడా పోయింది. క్షమించబడటం వేరే, దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. హల్లెలూయా, క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో దేర్ ఇస్ నథింగ్, నీ మీద ఏ అక్విజిషన్. కాబట్టి కొంతమందికి భలే ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట, అంతేగా? కొంతమంది అడిగే క్వశ్చన్లో ఇది, పరలోకానికి టికెట్ దొరికింది, హ్యాపీ. నేను చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు దేవుడు క్షమించాడు. క్రీస్తునందున్న వారికి శిక్షా విధేమీ లేదు, బాగుంది, అంతే. కావుపియో మజాకరో, మళ్ళీ మనకు నచ్చినట్టు మనం బతుకుదాం. అయితే నువ్వు పరలోకానికి వెళ్తావు, నో ప్రాబ్లం. కానీ ఈ లోకంలో మనుష్యుడు ఏది సరే చేసుకో, నీకు అంత సరదాగా ఉంటే మళ్ళీ వెళ్ళినోడు. నేను చెప్తున్నా, రక్షింపబడక మునుపు నేను కోల్పోయింది ఒక ఎత్తు అయితే, నిజం చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, ఎంతోమంది విని విసిగిపోయారు. అందుకని యూట్యూబ్లో నా పేరు కొట్టండి, పూర్తి సాక్ష్యం వస్తుంది, మీకు తెలుస్తుంది. రక్షింపబడిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు దేవునితో బాగా సన్నిహితంగా జీవించి, బలంగా జీవించి రివర్స్ గేర్లు వెళ్ళా. అప్పుడు నేను కోల్పోయింది చాలా ఎక్కువ. చివరికి మా నాన్నగారి మరణం. ఐ వెంట్ సో ఫార్ దట్ ఐ లాస్ట్ మచ్ మోర్. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుడు మళ్ళీ కొట్టి, అంత గంభీరంగా నన్ను కొట్టి తిరిగి ఆయన సేవలోకి తెచ్చాడు. బట్ ఐ లాస్ట్ సో మచ్. ఈ లోకరీత్యా నేను కోల్పోయింది ఆయన ఇచ్చాడు, కానీ నా తండ్రిని నేను సంపాదించుకోలేనే. ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయితే నేనేం చెప్తున్నానంటే, మనము విశ్వాసులుగా
మనము పాపము చేసినట్లయితే దాని పర్యవసానము మనం అనుభవిస్తాం. రెండవది దేవుని క్రమశిక్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు తన బిడ్డవి. అది మన సొంత బిడ్డలు దారి తప్పి వెళ్తే ముందు ఒక మాట చెప్తావు, 2 మాటలు చెప్తావు, దాంతో కొట్టమా? చెప్పండి. ఎస్ నో ఫర్ దేర్ ఓన్ గుడ్. మన పిల్లలు సరిగ్గా ఉండాలని, మంచి నడవడి కలిగి ఉండాలని మనము వారిని క్రమశిక్షణ చేస్తాం. అలాగే దేవుడు నువ్వు తన మాట వినకపోతే, నేను దేవుని బిడ్డల గురించి చెప్తున్నా, ఏముందండి ఇంకా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దితే బాగానే ఉంది కదా, నాకు పరలోకానికి ఫ్రీ టికెట్ వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను, వీలైతే గుడికి వస్తూ ఉంటాను. ముందు యథార్థంగా రక్షణ అనుభవం ఉంటే నీ మనస్సాక్షి ఒప్పుకోదు. కానీ ఒకవేళ నువ్వు ఆ మనస్సాక్షిని చంపేసుకొని, లేకపోతే నీకు వచ్చిన కొన్ని పరిస్థితులు బట్టి నువ్వు దూరం అయిపోయి నులివెచ్చని జీవితం నువ్వు జీవిస్తా ఆ రీతిగా ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటను, అది ఒక సూత్రం. అది జగమెరిగిన ఇట్ ఇస్ ఎ లా దట్ గాడ్ హెస్ కెప్ట్. దేవుడు పెట్టిన సూత్రాలు ఇది ఒకటండి. అది ఒక విశ్వాసి ఉల్లంఘించినా అమల్లోకి వస్తుంది, అవిశ్వాసి ఉల్లంఘించినా అమల్లోకి వస్తుంది. ల్యాంకో హిల్స్ అని ఇక్కడ ఉంటుంది, 30 అంతస్తులో 40 అంతస్తులో బిల్డింగ్. ఆ బిల్డింగ్కి పైకి వెళ్ళిపోయి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని దూకేశాను అనుకుందాం. దేవదూతలు వచ్చేసి ఆకాశంలో అవునా, మరి నేను దేవుని పెట్టనేగా, నేను దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ దూకేశానుగా, ఆయన గణపరుస్తూ. మరి దేవుడు ఏంటో తెలుసా, నేను దేవుడు పెట్టిన సూత్రాన్నే ఉల్లంఘించాను. సింపుల్. దేవుడు కొన్ని సూత్రాలు పెట్టాడు. భూమి ఆకర్షణ శక్తి అన్న తర్వాత ఎవడో కనుక్కున్నాడు, కానీ ప్రిన్సిపల్ పెట్టింది ఆయన. తర్వాత మానవుడు కనుక్కున్నాడు ఆ సూత్రాన్ని. దేవుడి సృష్టిని సృష్టించినప్పుడు అన్నాడు, ఏది పైకేసినా అది కిందకి రావాలి. భూమి ఆకర్షణ శక్తి ఉంది, అది ఎవడో ఉల్లంఘించినా. సింపుల్. సెకండ్, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? నువ్వు ప్రశస్తమైన వాడవు. రెండవది, నువ్వు సంపూర్ణుడు. గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ మై ఐస్ బికాస్ మై సన్ పెయిడ్ దట్ ప్రైస్. నువ్వు దేవుడు నన్ను పర్ఫెక్ట్ ఎందుకంటున్నాడు తెలుసా? మనం ఈ లోకరీత్యా ఇంకా సంపూర్ణతకు రాలా, కానీ దేవుని దృష్టిలో మనం ఎవరు? సంపూర్ణ. ఎందుకంటే మన పాపమును కడిగివేశాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మన క్రియలను బట్టి కాదు. నువ్వు ఆయన దగ్గరికి నీ బ్రతుకును ఆయనకి ఇచ్చావు కాబట్టి. నెక్స్ట్ చదివే అమ్మ. మనం ఆయన కృప, ఇది 3వ విషయం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమునకు గూర్చిన నిరీక్షణను బట్టి దేనికి వారసులమంట? నిత్య జీవమునకును గూర్చిన నిరీక్షణకు మనము వారసులము. అంటే మనకంటే ఆధిక్యత ఉన్నవారు ఎవరు లేరండి. వీఆర్ ప్రివిలేజ్డ్ ఇన్ గాడ్ సైట్. ఇది గంభీరం. కొన్ని బ్యాంక్స్లో ఎవరెవరైతే కొంచెం ఎక్కువ డిపాజిట్ మెయింటైన్ చేస్తారో అందరికీ ఇవ్వరు ఆ హోదా. ఏమంటారు తెలుసా? ప్రివిలేజ్డ్ కస్టమర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. అంటే వీళ్ళు 1 లక్ష 2 లక్షలో ఏది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. మనకు 10 రూపాయలు ఉంటే గొప్ప, అది వేరే. కానీ ఎవరంటే వీళ్ళు ప్రివిలేజ్ కస్టమర్స్. అలాగే హోటల్స్కి వెళ్తే వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ప్రివిలేజ్డ్ కస్టమర్స్. బర్త్డేకి కేక్ వస్తుంది, ఏది ఫ్రీగా రాదండి. ప్రివిలేజ్ అన్నా కూడా డబ్బులు ఇవ్వాలి. కానీ దేవుడు అంటున్నాడు యు ఆర్ ప్రివిలేజ్డ్. మనకి డైరెక్ట్ ఎంట్రీ. 24 గంటల్లో ఎప్పుడు నువ్వు నిద్రావస్థలో అటు ఇటు దొలుతా తండ్రి అన్న ఆయన ఏంటి చెప్పా అండు ఎస్ అమేజింగ్. నువ్వు ఆ నిద్రావస్థలో కూడా తండ్రి అంటే, బాబు నిజంగా ఆలోచించండి, నిన్ను కాపాడువాడు కునుకడు. నీకున్న ప్రివిలేజ్ నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా ఉన్న మనకున్న ప్రివిలేజ్ అటువంటి ప్రివిలేజ్ కాదు. 24 hours హాట్ లైన్ ఉంది, ఎప్పుడన్నా మాట్లాడచ్చు, ఏ అవసరమైన ఇవ్వచ్చు. ఆయన సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏది లేదు, ఆయనకు అర్థం కాని విషయం అంటూ ఏది లేదు, ఆయన బాగు చేయలేని జీవితం అంటూ ఏది లేదు. ఏదైనా సరే మరి నీ ఆధిక్యత నువ్వు వాడుకుంటున్నావా లేదా? యూ హ్యావ్ ఎ డౌట్ హూ యు ఆర్, వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. గాడ్ ఇస్ టెల్లింగ్ యూ ఆర్ ప్రివిలేజ్డ్. ఈ లోకరీత్యా ఆయన మనకి నిరీక్షణ ఇచ్చాడండి. అవును, నిరీక్షణ అంటే ఏదో అక్కడ అనుకోబాకండి, అది ఇటర్నల్ హోప్. దేర్ ఇస్ ఎర్త్లీ హోప్ ఆల్సో. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆయన నామం ఎరగని వారు అనేక మంది
వివిధ పరిస్థితుల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు, ప్రేమలో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు, అప్పులు ఉంటే సూసైడ్ చేసుకుంటారు. ఈ రీతిగా వందలాది కారణాలు. ఎవరు వారు? లోకరీత్యా నిరీక్షణ, దోస్ హూ హ్యావ్ లాస్ట్ ఎర్త్లీ హోప్. అంటే ఇంకా ఈ లోకంలో నాకు ఇంకా మంచి కాలేజ్లో అడ్మిషన్ రాదు, నాకు ఈ లోకంలో ఇంకా ఒక మంచి వ్యక్తితో పెళ్ళి అవ్వదు కాబట్టి చచ్చిపోతాను, ఇంక ఈ అప్పుల నుంచి నేను బయట పడలేను కాబట్టి నేను చనిపోతాను, సో ఆన్ అండ్ సో ఫోర్త్. బట్ దేవుడు అంటున్నాడు తన బిడ్డలతో, మీకు ఈ లోకరీత్యా కూడా నేను నిరీక్షణ ఇస్తున్నా. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఈ లోకరీత్యా, అవునా కదా? నా ఐశ్వర్యంలో నుంచి మీ ప్రతి అక్కర నేను తీరుస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో ఆన్ అండ్ సో ఫోర్త్. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రామిసెస్ దట్ టెల్ మీ దట్ గాడ్ ఈస్ గివింగ్ మీ బోత్ ఎర్త్లీ హోప్ అండ్ ఇటర్నల్ హోప్. ఈ లోకరీత్యా నిరీక్షణ. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, కానీ 24 గంటలు అంటే పడుకొని లేచిన తర్వాత మిగతా పనులన్నీ ముగించుకున్నాక మీకు ఉండిన 10-15 గంటలు ఉద్యోగానికి పోతాయి, దాని తర్వాత చదువుకునేవారు చదువుకుపోతాయి కొన్ని. దాని తర్వాత ఎక్కువగా స్పెండ్ చేసేది దేని మీద చెప్పండి? ఇంకా మధ్యాహ్నం భోంచేసి చెయ్యి గడగం, రాత్రి ఏం వండుతున్నావు, ఎలా ఉంటుంది చెప్పండి? అలా అడిగితే చేసే వాళ్ళకు వస్తుంది బీపీ. తినింది కూడా అరగలేదు, మనం చెప్పరు కానీ మనసులో అనుకుంటారు, తిని ఇంకా అరగలేదు, మధ్యాహ్నం ఏం వండుతావు? నెక్స్ట్ వీక్ వాళ్ళని పిలిచాం కదా, ఏం చేస్తావు? వాళ్ళు ముందు రాని, రైట్? ఈ ఎంతసేపు ఇదే? క్రిస్మస్ వస్తుంది కదా, బట్టలు కొనలేదులే అని డబ్బులు ఉంటే కొంటారు, లేకపోతే పాత బట్టలు వేసుకుంటాం. పోయిన సంవత్సరం అదిగో చందనాకి వెళ్ళాం, ఈసారి వందనాకి వెళ్ళాలి, వందనాకి అది ఇంకెక్కడికన్నా వెళ్ళి అరిగేటి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఇవన్నీ అర్థలే. ఏమి ధరించు, వీటి గురించి మీరు చింతించకూడదు. పరలోకమందున్న మీ తండ్రికి ఇవి మీకు కావాలనని తెలుసును. నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ. ఇట్స్ ఎ ప్రామిస్ ఫర్ ఎర్త్లీ లైఫ్. ఈ లోకరీత్యా నా అనుదినము తినడానికి ఫుడ్, కానీ నాకు మామూలు ఫుడ్ కాదే, నాకు బిర్యానీ కావాలి అంటున్నాడు బాబు. ఇవాళ పప్పుతో సర్దుకో, కుదరదే. నిన్న మన యూత్ మొదటిసారి యూత్ గుంపుగా ఇక్కడే వంట వండి, అంటే అన్నము కోడిగుడ్డు తీసుకొని 200 ప్యాకెట్లు తీసుకొని వారు పేదవారికి, అడుక్కునే వారికి, అలాంటి వారికి వారు వెళ్ళి అందించొచ్చారు. వాళ్ళ అనుభవాలు చెప్పారు. చాలా ప్రతి ఒక్కరి హృదయం కదిలింపబడిపోయి వెళ్ళి వారు అందించినప్పుడు. అయితే అందులో అంటే వీరు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళు చూస్తే అడుక్కున్న పరిస్థితి ఉన్నారు. ప్యాకెట్ ఇస్తే మొక్కలు ఉన్నాయా అని అడిగారంట, అంటే లేవు అని చెప్పారంట. అయితే ఉంచుకోండి అని వెళ్ళిపోయారంట. అంటే నాకు తెలిసి నిజమైన ఆకలి, మనకి చిన్నప్పుడు చెప్పిన సామెతలు పనికి వస్తూ ఉంటాయి. ఆకలి డాష్ ఎరుగుదు, తెలీదండి ఈ తరం వాళ్ళకి ఎక్కడ తెలుసు? ఆకలి రుచి ఎరగ. కడుపు మాడుతూ ఉంటే ఆ ఫుడ్ పాడైపోయినా తినేవాళ్ళు నేను చూశానండి, రైట్? మనం చూస్తేనే బాధ వేస్తుంది. ఇస్తరాకుల్లో మిగిలిపోయినవి, పడేసినవి. ఆ ర్యాక్ బిక్కర్స్ దగ్గరికి వెళ్తే చెత్త కుండీలో నుంచి తీసుకొని తిన్న వాళ్ళు మీరు ఎప్పుడు చూడలేదా? సినిమాల్లో చెప్పట్లే, నేను రోడ్డు మీద చాలామంది చూశారు. అదేంటి? నిజమైన ఆకలి. అది నిజమైన ఆకలి. అంటే వాళ్ళకి చెప్పాను, ఎవరికైతే అనుభవం కలిగింది, అమ్మ వాళ్ళు మొక్కలు ఉన్నాయా అని అడిగారంటే వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి సోమరితనం, ఉంచుకోండి అన్నారంట. అర్థమవుతుందా? బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ వీఆర్ ప్రివిలేజ్. గాడ్ ఈస్ గివింగ్ యూ ఎర్త్లీ హోప్ అండ్ ఇటర్నల్ హోప్ ఏంటో తెలుసా? ఇదిగో నేను మీకోసం స్థలము సిద్ధపరచునై అది అంటున్నాడు. బాబు నువ్వు నా కోసం ఇక్కడ పని చేయి, నీకు బ్రహ్మాండమైన బంగ్లా నేను కడతాను అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మన ఊహకి మన మతి పాడైపోతుంది. నేను చెప్తున్నా, ఈ సృష్టి అంతా ఆయన ఏం చేశాడు? తన మాటతో. ఆదికాండం 1వ అధ్యాయం, రైట్? ఆయన మాట్లాడాడు, 1, 2, 3, 4, రైట్? ఆల్ 6th డే మానవుని తయారు చేశాడు, రైట్? ఆయన మాట చొప్పున చేశాడు. ఆయన మాట చొప్పున చేసిన ఈ సృష్టి ఇంత బ్రహ్మాండంగా ఉంటే, రైట్? ఇంత బ్రహ్మాండంగా ఉంటే, ఇన్ని వేల సంవత్సరాలు ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ అయినా కూడా ఇంత బ్రహ్మాండంగా ఉంటే, ఆయన స్వయాన నిర్మిస్తున్న పరలోకం ఎలా ఉంటుంది? థింక్ అబౌట్ ఇట్. హల్లెలూయా. క్లాప్ ఫర్ ది. ఎలా ఉంటుంది? అరే ఇక్కడ మనం ఇన్ని బిల్డింగ్, హైదరాబాద్లో 15 సంవత్సరాల క్రితం ఉన్నవారు ఇప్పుడు హైదరాబాద్ని చూస్తే ఆశ్చర్యపోతాం మనం. హైటెక్ సిటీ పెడతా, అబ్బా
ఏం బిల్డింగ్ అవి మనుషులు సృష్టించింది. దెర్ ఆర్ సో మెనీ మార్వల్స్. కానీ ఇమాజిన్, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచనై వెళ్తాను. నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడ్ల నేను మీతో చెప్పుదును. నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడ్ల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగన నేనే వచ్చి, అది మర్చిపోకూడదండి. నిజం చెప్తున్నాను, ఒకవేళ యేసుప్రభువు అక్కడ నేను ఎవరినో పంపిస్తానంటే ఇప్పటికి ఎన్ని పుకార్లు వచ్చావో. ఎవడికి చెప్పాడో మర్చిపోయాడో, వాడు రాలేదేమో, ఆ దేవదూత ఎక్కడ తిరుగుతున్నాడో నన్ను గుర్తుపడతాడా. అందుకనే ఏమన్నా తెలుసా, నేనే వస్తాను బాబు, నా బిడ్డలు మీరు మిమ్మల్ని తీసుకోవడానికి నేనే వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున. వావ్, అది నిత్యత్వపు నిరీక్షణ. ఇది బయట ప్రపంచానికి లేదు. ఈ లోకరీత్యా నిరీక్షణ కూడా నీకుంది. నీకంటే మించిన ఆధిక్యత ఎవరికి ఉంది చెప్పండి. హల్లెలూయా. యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్, వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ కాల్డ్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. సజీవమైన దేవుని కుమారులము కుమార్తెలము. నీకంటే మించిన ప్రివిలేజ్ లేదు. అమేజింగ్. ద లాస్ట్ వన్ అండ్ విత్ దట్ వీ క్లోజ్. చదివేసేయమ్మా. నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి 8వ వచనంకి వచ్చారా? వండర్ఫుల్. ఈ మాట నమ్మదగినది కనుక. ఏ మాట నమ్మదగింది? ఇప్పటి వరకు చెప్పింది. వావ్, ఈ మాట నమ్మదగింది. ఏంటది? ఆ రక్షకుడు మీకోసం ప్రత్యక్షమయ్యాడు, తన దయను చూపించాడు, తన ప్రేమను చూపించాడు, తన కనికరను చూపించాడు, తన కృపను చూపించాడు, మీకు పునర్జన్మనిచ్చాడు, మిమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఈ మాట, ది గాస్పెల్ ఇస్ హియర్. సువార్త ఇంతే. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయవలసిన అవసరం లేదు. ఇది సువార్త. నువ్వు ఎవరివైనా సరే, 3వ వచనం, నువ్వు ఎవరైనా సరే ఆయన అంటున్నాడు, నీకోసం నేను వచ్చాను. ఈ మాట నమ్మదగినది కనుక. ఈ మాట నమ్మదగినది కనుక ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు, బ్యూటిఫుల్, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. మనం నిజమైన రక్షణ అనుభవం అంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? మనం సత్క్రియలు. అందుకనే మత్తయి సువార్తలు ఇప్పుడు చూడండి ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని కొనియాడాలి. కొండ మీద ప్రసంగంలోనే ఒక God has called us, He prepared us and sent us into this world. ఈ లోకమునకు ఆయన పంపించింది ఎందుకు తెలుసా? ముందుగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ మంచి క్రియలు. శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? పుట్టుకతోనే ఎవ్వడు చెడ్డోడు కాదండి దేవుని దృష్టిలో. ప్రతి వ్యక్తిని దేవుడు తయారు చేసింది ఈ లోకానికి వచ్చి ఏం చేయాలని? మంచి క్రియలే. కానీ ఆ పాపములో జీవించడం ద్వారా ఈ మనిషి ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నాడు. కానీ మారిన తర్వాత ఏమవ్వాలి? ఆ పాత క్రియలను విడిచిపెట్టి ఇప్పటి నుంచి నేను మంచి క్రియలు చెయ్యాలి. ఈ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇవన్నీ పోవాలి. సత్క్రియలను శ్రద్ధగా చేయుచు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమయ్యు ఉన్నవి గాని. అంటే చాలమ్మా. అంటే 4వది ఏంటో తెలుసా? సమయం అయిపోయింది, ఆపేస్తున్నాను. ఏంటో తెలుసా? మనము దేవుని దృష్టిలో ప్రయోజనకరమైన వారము. 4th వన్, వీఆర్ ప్రాఫిటబుల్. ఫర్ గాడ్ యు ఆర్ ప్రాఫిటబుల్ అండ్ యూ షుడ్ బి ప్రాఫిటబుల్. ఆయన పెట్టుబడి పెట్టాడండి. పెట్టుబడి పెట్టిన వాళ్ళకి లాభం రావాలా, నష్టం రావాలా? ఏమండి గట్టిగా చెప్పాలి, రైట్? పెట్టుబడి పెట్టేవాడు ఎవడు నష్టపోవడానికి పెట్టుబడి చేయడు, బ్లాక్ మనీ పెట్టేవాళ్ళు తప్పించి కదా. కష్టపడి పెట్టిన పెట్టుబడి ఏమవ్వాలి? లాభాన్ని తీసుకొని రావాలి. దేవుడు తన కుమారుని లోకమునకు పంపించి తన ప్రాణమును నీకోసం పెట్టాడు. మీరు మీ సొత్తుగారు, విలువ చేత కొనబడిన వారు. కాబట్టి దేవుడు నీ ద్వారా నా ద్వారా ఏం ఆశిస్తున్నాడు? లాభాన్ని ఆశిస్తున్నాడు. ఏంటా లాభము? మనము సత్క్రియలను చేయాలి. సింపుల్. గో అండ్ డూ గుడ్ వర్క్స్ బికాస్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, నేను దేవుని బిడ్డను కాబట్టి, ఇక్కడ ఉన్న వారు అనేక మంది మనము దేవుని బిడ్డలం కాబట్టి మనము సత్క్రియలను చేద్దాం. ఎందుకు? దేవుని నామం. వేరే వాళ్ళు సత్క్రియలు చేస్తారు ఎందుకు? వాళ్ళకి క్రెడిట్ రావడానికి, వారి పేర్లు న్యూస్లో రావడానికి, ఫోటోలు న్యూస్ పేపర్లో రావడానికి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ చారిటీ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఇట్ ఫార్ దేర్ ఓన్ నేమ్. వారి సంస్థ పేరు రావాలని, ఇది కావాలి అది కావాలని.
వారి సమాజంలో సేవ చేస్తున్నారు. కానీ మనం ఎందుకు చేయాలి సత్క్రియలు? దేవుని నామమునకు మహిమ రావాలని. మనం ఎందుకు చేయాలి సత్క్రియలు? దేవుడు మనల్ని ప్రేమించి, మనం ఎక్కడో ఉన్న వారిని మనల్ని ప్రేమించి మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? దేవుడు మన గురించి మనం ప్రశస్తమైన వారమని, వీఆర్ ప్రెషస్ పీపుల్, వీఆర్ పర్ఫెక్ట్ పీపుల్, వీఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అండ్ వీఆర్ ప్రాఫిటబుల్ పీపుల్. మనము ప్రశస్తమైన వారమని దేవుడు అంటున్నాడు. మనము సంపూర్ణమైన దేవుడు అంటున్నాడు. మనము ఆధిక్యత ఉన్న వారమని దేవుడు అంటున్నాడు. మనము లాభదాయకమైన వారమని దేవుడు అంటున్నాడు. అది దేవుడు నీ గురించి అంటుంది. దట్ ఈస్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మాటలను బట్టి, ఆయన మాట్లాడే దేవుడు. చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. అలా వినిన వారు దేవుని మెల్లని స్వరాన్ని వినుంటారు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇంకా మీ బ్రతుకులు ఆయనకి ఇవ్వని వారు? ఆయన అంటున్నాడు, మీరు ఎవరైనా కానీ నేను నా ప్రేమను, నా దయను, నా కనికరాన్ని, నా కృపను మీ పట్ల చూపిస్తున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి, నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి. మరి ఇంకా వద్దని ఎందుకు అంటున్నారు మీరు? ఒకసారి మీ బ్రతుకులను ఆయనకి ఇవ్వండి. అలాగే ఆయన నామం ఎరిగిన వారు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో, మీరెవరో మర్చిపోతే ఈరోజు దేవుడు చెప్తున్నాడు మీ గురించి ఆయన ఏమనుకుంటున్నాడు. ఈ ప్రార్థనా సమయంలో ఇబ్బందులు, సమస్యలు, కష్టము, బాధ, అలాంటి పరిస్థితులు, పాస్టర్ గారు మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, మా పరిస్థితి బాగాలేదు, మీ అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మరొకటి మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అన్నవారు మీ స్థలాల్లో నిలబడితే మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు. మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ దుఃఖం ఉంది, మాకు ఈ కన్నీరు ఉంది, మాకు ఈ బాధ ఉంది. అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, బిడ్డలు పుట్టలేదన్న పరిస్థితి కావచ్చు, బిడ్డలు మాటలు వింటలేదన్న పరిస్థితి కావచ్చు. మీది దేని గురించి అయితే మీరు అతి ఎక్కువగా కృంగిపోయి బాధపడుతున్నారు, దానికోసం ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే అట్టివారు. అలాగే ఒకవేళ ఈ వారంలో మీ పుట్టినరోజు మీరు జరుపుకున్నా, మీ వెడ్డింగ్ యానివర్సరీ ఇస్తున్నా, దేవుని కృతజ్ఞత తెలుపుతూ నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ మాటల ద్వారా దర్శింపబడిన వారు మేము ఎవరమో మాకు తెలిసింది. ప్రభు నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, నాయన మీ మాటలు ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధిలో ప్రభు నిలబడిన వీరు ఒక్కొక్కరిని బట్టి పేరు పేరు వరుసన మీ ప్రతినిధిగా విజ్ఞాపన చేయుచున్నాను అయ్యా. వారి హృదయం మీకు తెలుసు, వారి జీవితంలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు, వారికి ఉన్న అవసరత మీకు తెలుసు, వారికి ఉన్న ఇబ్బంది మీకు తెలుసు, వారికి ఉన్న అనారోగ్యం మీకు తెలుసు, వారికి ఉన్న ఆర్థిక సమస్య మీకు తెలుసు. మరొకటి ప్రభు, వారు ఏ కారణం చేత అయితే ఇక్కడ నిలబడ్డారు, దేనికోసమైతే ప్రత్యేకంగా మా కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి అని వారు కోరారో ప్రభు, వారి పక్షాన మరొక్కసారి విజ్ఞాపన చేయించు, మీ యొక్క కృపను చూపించి, మీ చిత్తమును జరిగించి, వారి కన్నీటిని తుడిసివేసి, వారి బాధను తీసివేసి, వారికి సమాధానాన్ని, శాంతిని, సమృద్ధిని చేసి మీ సహాయం అందించి మీ కృపను చూపించమని కోరుతున్నాం. ఎవరెవరైతే తమ పుట్టినరోజులు జరుపుకున్నారో, ఈరోజు జరుపుకుంటున్నారో, తమ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారో, ఈరోజు జరుపుకుంటున్నారో, వారిని బట్టి వందనాలు. నూతన సంవత్సరపు దయా కిరీటములు మీరు ఎన్నో వారికి దయచేసి మీ ఆశీస్సులు వీరికి ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.